RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని అంశంపై సుప్రీంకోర్టులో సివిల్ నెంబర్ 14872/2024 కేసు విచారణ జరిగినట్లు అడ్వకేట్ రేగు మహేశ్వరరావు తెలిపారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించిన పుష్ప శ్రీవాణి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ నియోజకవర్గం ఎస్టీకి కేటాయించబడినందున ఆమె గిరిజన కులానికి చెందినదని మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు ఈపీ నెంబర్ 20/2019 ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అమరావతి న్యాయస్థానంలో విచారణ అనంతరం 2024 సాధారణ శాసనసభ ఎన్నికలు జరగగా ఆ ఎన్నికల్లో పుష్ప శ్రీవాణి ఓటమి చెందడంతో ఎన్నికల పిటిషన్ కొట్టివేయబడింది. ఈయన ఈస్ట్ గోదావరి మైగ్రేట్ అయ్యారు. అక్కడ సర్టిఫికేట్ కొండదూర సర్టిఫికేట్ తీసుకున్నారు. యాక్చువల్గా ఈస్ట్ గోదావరిలో కొండదూర అనే కులమే లేదు. అక్కడ సంబంధించినంత వరకును ఇక్కడ నుంచి తీసుకెళ్లి మైగ్రేట్ అయినటువంటి సర్టిఫికేట్లు జనరల్గా ఏ వ్యక్తి అయినా స్వస్థలం నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి తప్ప మైగ్రేట్ అయినటువంటి సర్టిఫికేట్ తీసుకోవడానికి వీల్లేదు. పైగా ఈయన ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉండి ఈయన ఈస్ట్ గోదావరి వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ తీసుకొని 2019 ఈవిడ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత పాలకొండ వచ్చి పాలకొండలో కూడా సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. 2019లో ఆమె సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ముఖ్యంగా ఈమె సెక్షన్ 5 కింద మేము ఎప్పుడైతే కంప్లైంట్ కలెక్టర్ దగ్గర ఫైల్ చేశామో ఇమీడియట్గా అప్పుడు సీఎం గారు ఈవిడ్ని రిజైన్ చేయమని చెప్పాలి. కానీ అటువంటిది ఏం లేకుండా కేవలం ఒక డిప్యూటీ సీఎం మీద ఆఫ్టర్ ఆల్ ఒక పిఓఐటీడీ గారు ఎంక్వైరీ చేసే స్థాయి మన ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎక్కడ కూడా లేదు. అయినప్పుడు కూడా ఆవిడ రిజైన్ చేయలేదు. చేయకుండా ఆవిడ మీద ఎంక్వైరీ చేసి మేము పెట్టినటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా పరిశీలన చేయకుండా ఈమె ఎస్టీ అని చెప్పేసి పిఓఐటీడీ గారు కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. దానిపై నేను అప్పీల్ చేయగా చాలా విచిత్రమైన జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకంటే విచారణ అధికారి ఆవిడే అప్పీల్లో అంచేత ఆవిడ పక్కన ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి ఆ మినిస్టర్ గారి చేత ఈమె ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పు జీవో ఇవ్వడం జరిగింది. ఇదంతా హాస్యాస్పదం. ఆవిడ ఒక డిప్యూటీ సీఎం శాసన మినిస్టర్ నుంచి మేనేజ్ చేసి ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అంచేత మా రికార్డులను పరిశీలన చేయమని నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అది విచారణ త్వరలో రాబోతుంది. ఈ ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా ఈమెపై ఎటువంటి ఎస్టీ అని నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయించలేదు.